వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీ శివాని. తెలుగుదేశం పార్టీ ఎంపీ ఢిల్లీలో లోక్సభకు సైకిల్ పైన వెళ్లారు. ఢిల్లీలోని తాను నివాసం ఉంటున్న అతిథి గృహం నుంచి సైకిల్ ని తొక్కుకుంటూ పార్లమెంటుకు వెళ్లారు ఆయన. ముందుగా తన తల్లికి పాదాభివందనం చేసిన అప్పలనాయుడు దాని తర్వాత కుటుంబంతో కలిసి బయటకు వచ్చారు. ఇక అక్కడి నుంచి కూడా సైకిల్ పైన బయలుదేరి పార్లమెంటుకు చేరుకున్నారు ఆయన. లోక్సభలో తొలిసారి అడుగు పెట్టబోతున్న అప్పలనాయుడు తెలుగు సాంప్రదాయమైన పంచకట్టులోనే మనకు కనిపించారు. ఇవాళ అప్పలనాయుడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీలో పలు కమిటీల్లో పనిచేశారు. అనూహ్యంగా 2024 ఎన్నికల్లో ఆయనకు విజయనగరం ఎంపీగా అభ్యర్థిగా అవకాశం కూడా దక్కింది. ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బెల్లన చంద్రశేఖర్ పైన 2,49,351 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని మెట్టవలస ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులందరితో కూడా మాట్లాడి సమస్యలు కూడా తెలుసుకున్నారు. ఇక రాత్రికి హాస్టల్లోనే ఎంపీ బస చేశారు. మరోవైపు కలిశెట్టి అప్పలనాయుడు కీలక ప్రకటన కూడా చేశారు. ఈనాడు సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు గారి స్మారకార్థం గుర్తుగా అవార్డులు కూడా ఇవ్వనున్నట్టుగా ఆయన ప్రకటించారు. దేశవ్యాప్తంగా కూడా తెలుగు పాత్రికేయులకు ప్రత్యేక పురస్కారాలు కూడా ప్రదానం చేస్తున్నామని చెప్పారు. ఇక తన కుమార్తె పేరుతో ఏర్పాటు చేసిన నిఖిల కలిశెట్టి విద్య వైద్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాత్రికేయులకు పురస్కారాలు కూడా ఇస్తామని ఆయన తెలిపారు. ఇక ఈ అవార్డుల కోసం సీనియర్ జర్నలిస్టులతో కూడా 3 రోజుల పాటు కమిటీ వేసి మరి దరఖాస్తులు కూడా స్వీకరించనున్నట్టుగా ఆయన చెప్పారు. మరో 20 రోజుల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేసి రామోజీరావు స్మారక పురస్కారాలను కూడా ప్రదానం చేస్తున్నామని చెప్పారు. బహుమతిగా 20,000 అదే విధంగా ఒక పుస్తకం కూడా ఇవ్వనున్నట్టుగా ఆయన తెలిపారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.